పరిపాలించుకున్నాం. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ కొత్త పేచి ఎందుకు, కొత్త పేచి ఏంటంటే ఏం చెప్తారు? మొదట గతప్పుడు అటు చంద్రబాబు నాయుడు ఇటు ఉన్నది, ఈ ఇద్దరిని కూడా ట్రిబ్యునల్ అనేక పర్యాయాలు కూడా కేంద్రం ఢిల్లీలో మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లకు ఒక్కొక్క మీటింగ్ వచ్చేది, ఒక మీటింగ్ రాకపోయేది. ఇట్లా కొంత ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్లు ఏదైతే మన బ్రిటిష్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో అది మనకు అన్యాయం అయింది. కాబట్టి దీన్ని మేము సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం అనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. దానికి కేంద్రం చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 2 రాష్ట్రాలు కేంద్రంతో కూర్చొని ట్రిబ్యునల్ కూర్చొని దీన్ని సాల్వ్ చేసుకుందామని చెప్పేటువంటి క్రమంలోనే మళ్ళీ ఎన్నికలు రావడం జరిగింది. అయితే ఏదైతే అనేక పర్యాయాలు కేంద్రము ఈ అంశాన్ని తేటతెల్లం చేయడానికే అనేక పర్యాలు మీటింగులు కూడా పెట్టడం జరిగింది. దానికి మినిట్స్ ఉన్నాయి, దానికి ఏ పార్టీ వచ్చింది, ఏ ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వం రాలేదానికి ఆధారాలు ఉన్నాయి. ఇవాళ ఒకటే మనం కోరేది, మన వాటా మనకు రావాలి. అంటే ఇప్పుడు కేంద్రానికి అప్పచెప్పారు, ఇక కేంద్రం ఏదో ఆంధ్రప్రదేశ్కే మొత్తం ఇస్తుంది అనేటువంటి ఒక మానసికంగా మనం ఎట్లయిపోతున్నామంటే ఈ కేంద్రం వేరు రాష్ట్రం వేరు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పింది. ఇలా ఈ టిఆర్ఎస్ పార్టీ ఒక గ్లోబల్ ప్రచారం చేసుకొని తాము చేసినటువంటి కాలయాపనని కప్పిపుచ్చుకోనికి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఇది సమంజసం కాదు. కేంద్రమైన రాష్ట్రాలైనా రాష్ట్రాల ప్రయోజనాలు వాళ్ళు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంది ఏదో ఏకగ్రీవంగా ఏదో ఇట్లా ఈ 10 ఏళ్ళు నియంత పాలన చేసినట్టు మేము ఇది డిసైడ్ చేస్తున్నాం పో అని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దాని తర్వాత కూడా ఇంకా కోర్టులు ఉంటాయి, ఎక్కడెక్కడ పోవాల్సి వస్తుంది, ట్రిబ్యునల్ ఇచ్చిందే అనేటువంటిది కాదు. కాబట్టి ఇవాళ గత 5 సంవత్సరాలు అక్కడ జగన్ గాని ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, వ్యక్తిగత ప్రయోజనాల కొరకేమో మంచిగానే ఒకరినొకరు సంప్రదించుకున్నారు, పనులు చేసుకున్నారు. మరి ఎందుకు కృష్ణా జలాల మీద ఈ ఆలోచన లేదు? కృష్ణా జలాలు అనేటాళ్ళకల్లా మాకు అసలు పడదు అన్నట్టు నటించారు అంతే. ఈ 5 సంవత్సరాలు నటించి కాలయాపన చేసినారు. ఇలా ఈ దేశంలో అనేక పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం దొరికింది. ఈ కృష్ణా ట్రిబ్యునల్ కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కూర్చొని దీనికి కూడా సరైన పరిష్కారం వస్తుంది. దీన్ని లేదో టిఆర్ఎస్ వాళ్ళు కేంద్రానికి ముట్ట చెప్పిర్రు, అప్పచెప్పిర్రు. అలా కేంద్ర రాష్ట్ర సంబంధాలని టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వాళ్ళ ప్రయోజనాల కొరకు ఏం చేసిండ్రు, ఏ రకంగా వివరించారు ప్రపంచం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. ఇవాళ కొత్తగా మేమేదో చెప్పడం కాదు. ప్రధానమంత్రి తోటి ముఖ్యమంత్రి ఏ రకంగా ఉన్నాడు, ఇలా పార్టీ వేరైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి తనలో ఉన్నటువంటి భావం కూడా వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రం కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు మీరు ఏ అంశం తెచ్చినా మేము సహకరిస్తామని అన్నారు కదా. గతంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఎన్ని చేయించుకోలేదు. కాకపోతే రాజకీయంగా జాతీయ పార్టీ పెట్టి ఇంకా ఈయన ప్రధానమంత్రిని తిడితే నేను ప్రధాని అయిపోతాను అనుకొని తిట్టడం వల్ల ఆచార్య గారు మళ్ళీ వస్తాం దగ్గరికి. రైట్, మనం చరణ్ కౌశిక్ గారు బలమైన ఆరోపణ మీద మీరు మన రాష్ట్ర ప్రాజెక్టులను ఢిల్లీకి తాకట్టు పెట్టారు. మీరు వచ్చి 2 ఏళ్ళు కాలేదు, అప్పరంగా ప్రాజెక్టులను ధారాదత్తం చేసి ఇచ్చారు. ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, నీటి కోసం యుద్ధం జరిగింది, నీటి కోసం ఉద్యమం జరిగింది. అలాంటి నీటి వాటాల పేజీ కాస్త పక్కన పెడితే మీరు కేఆర్ఎంబీకి ఎందుకు రాసిచ్చారు? ఇప్పుడు చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడే జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత అసెంబ్లీలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. అసెంబ్లీలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపు 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మీకు టైం కావాలి, ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే, తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా వాటర్ సంబంధించి 9 ప్రాజెక్టులు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం సంబంధించి 6 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏంటంటే గతంలో ఈ సంవత్సరం ఏమో వర్షాలు తక్కువ పడడంతో ప్రాజెక్టులలో నీళ్ళు తక్కువ ఉండడంతో ఆ సెంటిమెంట్ చూపించి పార్లమెంట్ ఎలక్షన్లో ఓటు తెప్పించుకోవాలని ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము విమర్శలు చేస్తూ ఉందని చాలా స్పష్టంగా హరీష్ గారు డీటెయిల్ చెప్పారండి. మినిట్స్ లేవు, ఏం లేదు. ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారి యొక్క
అంటే డబుల్ స్టాండర్డ్ వర్డ్స్ ఓపెన్గా చెప్పినారు. నిన్న మేము